नमो श्री लक्ष्मी वेंकटेश्वराय श्री महागणाधिपति नमः। संध्यारंभ विजृंभितं श्रुतिशिरस्थानान्तराधिष्ठितं सप्रेम भ्रमराभिधा नमसकुत्सद्वासना शोभितं भोगीन्द्राभरणं समस्त सुमना पूज्यंगुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुन महालिंगं शिवालिंगितं। ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం। జూన్ 8వ తారీఖు 2025 నుండి జూన్ 14 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం। మరి మిథున రాశిలో గురుడు బుధుడు, సింహ రాశిలో కేతువు కుజుడు ఈ విధమైనటువంటి సంచారం ఉంటుంది। తులా వృశ్చిక ధనురాశిలో చంద్ర సంచారం, మరి కుంభ రాశిలో కాకుండా మీన రాశిలోకి వచ్చేటప్పటికి శని యొక్క ప్రభావం ఉంటుంది। కుంభరాశిలో రాహుగ్రహ ప్రభావము। ఈ విధంగానే గ్రహాల యొక్క ప్రభావాలను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం। మరి వృషభ రాశిలో రవి ఈ విధమైనటువంటి సంచారాలు ఈ వారం కనబడుతున్నాయి। మనం ముందుగా రాశి ఫలాలు తెలుసుకుందాం। కుంభరాశి, ఈ కుంభరాశి వారికి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది। బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి। కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలత ఉన్నది। గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా కనబడుతోంది। మరి ఈ రాశి వారి మన విషయం చూసినట్లయితే వారం ప్రారంభంలో సామాన్యంగా ఉంటుంది। వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు। సమాజంలో గౌరవం పెరుగుతుంది। సంతానపరమైన అభివృద్ధి, ఆర్థిక పరమైన ప్రోత్సాహం ఉంటాయి। చికాకులు ఉంటాయి, కానీ ఇవి కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి। గతం కంటే ఇప్పుడు మిగిలిన గ్రహాల యొక్క బలము, ప్రధానమైన గురుగ్రహ బలం ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే పనులు ముందుకు పెడతాయి। గృహ నిర్మాణాదులు, వివాహాది ప్రయత్నాలు, అంటే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు, వృత్తుల్లో డెవలప్మెంట్ కోసం చేసేటువంటి ప్రయత్నాలు ముందుకు పెడతాయి। ఈ రాశి వారికి కొన్నింట తప్పనిసరిగా అనుకూలమైన వాతావరణం ఉన్నది। సంతానపరమైన విషయాల్లో, ఉద్యోగంలో, రాజకీయ పరంగా, వృత్తుల పరంగా అభివృద్ధి కనబడుతోంది। వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు అనుకూలమైన వాతావరణంలో ఉన్నాయి। అంచేత ముఖ్యమైన వ్యవహారాలు వారం మధ్యలో, వారాంతంలో చేయండి। సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి। తద్వారా మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు। మరి ఆరాధనలో శని భగవానుడిని పూజించండి। శనివారం నియమం పెట్టుకోండి। శనివారం నాడు కాలభైరవాష్టకాన్ని పఠించండి, శని స్తోత్రాన్ని పఠించండి, నల దమయంతుల యొక్క కథ వినండి। అదేవిధంగా మనకి ఈ యొక్క మూలిక అంటే శని వృక్షం, జమ్మి చెట్టు యొక్క ప్రదర్శనలు చేయండి। జమ్మి చెట్టు దగ్గర దీపం పెట్టండి శనివారం, సర్వత్రా విజయం మీకు లభిస్తుంది। మరి అంతేకాకుండా ఈ రాశి వారికి సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి। తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు ఉంటాయి। ఏదైనా ధర్మ సందేహం ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తయారు చేయించి తెలియజేయండి, వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం।